తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో దిష్టి తీస్తే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయనే ఒక గట్టి నమ్మకం. ప్రతి సంవత్సరం ఆడి కృత్రిక అనే రోజు కొన్ని లక్షల మంది భక్తులు కావడితో దర్శించుకునే ఆలయం. అలా దర్శించుకుంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయనే ఒక నమ్మకం. ఈ వీడియోలో మనం ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని తెలుసుకుందాం. తిరుత్తణికి ఎలా వెళ్ళాలి అవన్నీ నేనైతే డీటెయిల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే చెన్నై సెంట్రల్ నుంచి ఎప్పుడు ట్రైన్స్ ఉంటాయి తిరుత్తణికి. మనకి చెన్నై సెంట్రల్ నుంచి అయితే ఎప్పుడు డైలీ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం తిరుత్తణికి అయితే తిరుత్తణికి వెళ్తున్నాం అంతే. నీళ్ళ బాటిల్ అమ్ముకునేవాడితో కానీ గొడవ మాకు. మొత్తానికి మనమైతే ఇప్పుడు తిరుత్తణికి అయితే చేరుకున్నాం. రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి గుడికి ఎలా వెళ్ళాలి అనేది మటుకు క్లారిటీగా చూపించేస్తా చూడండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు బస్ లేదా ట్రైన్ దిగిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో శ్రీ దుర్గా థియేటర్ అని కొట్టగానే ఇది వస్తుంది. శ్రీ దుర్గా థియేటర్ ఆ స్ట్రీట్లో వచ్చేసి ముందరికి వెళ్తా ఉంటే థియేటర్ దగ్గర నుంచి కాస్త ముందుకు రాగానే ఇక్కడ దేవస్థానం వాళ్ళ కాంప్లెక్స్ ఉంటుంది. మ్యాప్ ఎవరన్నా చెన్నైలో తిరిగే వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది. ఇక్కడ దేవస్థానం వాళ్ళవి రూమ్లు అయితే ఉన్నాయి. రూమ్కి వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 అంట. ఎవరన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది రూమ్స్, కాటేజీలు దేవస్థానం వాళ్ళు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే బస్సులు కానీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడే టికెట్ తీసుకొని వెళ్తే కొండపైకి చేరుస్తారు. లేదా బయటే ఉన్నప్పుడు ఆ షాపుల దగ్గర, ఆటోల దగ్గర, ఆటో వాళ్ళు అయితే 300 తీసుకుంటారంట కొండపైకి పోయేదానికి. లేకపోతే బస్సులు ఉన్నాయి, భారతీయ బస్సులు. మన నెల్లూరు చెన్నై వాళ్ళకైతే బాగా తెలిసి భారతీ మోటార్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, భారతీ ప్రైవేట్ బస్సులు అయ్యి. ఇంకా అవి అంతే ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. మీరు ఇక్కడ కాటేజీల దగ్గరికి వస్తే మీకు ఇక్కడే ఉంటాయి బస్సులు. ఇక్కడే టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్తాయి. సరే ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్దాం. మనం మెట్లు మార్గం కాబట్టి ముందరికి వెళ్తాం. లేదా మీరు ఒకవేళ బస్సులో వెళ్ళాలంటే ఇందాక మనం చూసినట్టు మనం నడుచుకుంటూ వచ్చే దారిలోనే చాలా ప్రైవేట్ బస్సులు, ఆటోలు ఇవంతా అయితే తిరుగుతూ ఉంటాయి. తలనీలాలు ఇవ్వాలన్నా, చెవులు కుట్టించుకోవాలన్నా ఇక్కడే
రే యశ్వంత్, ఇదే రూట్లో నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే షాపులు అన్నీ కనిపిస్తాయి. చెప్పులు ఆ కనిపించే దగ్గరే మనం మెట్లయితే ఎక్కబోతాం. అంటే ఇంకా ఏమైతే పండి బయలుదేరదాం అని చెప్పు. సో ఇదే ఈ మెట్ల మార్గం. అమ్మా, ఈ వచ్చేసి 365 మెట్లు ఉంటాయి. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇది కానీ ఒకటి. ఆ 365 ఏంటంటే మనకి సంవత్సరంలో ఉన్న 365 రోజుల్ని సూచించేటట్టు. ఇప్పుడు వచ్చేసి కోనేరులో కాళ్ళు కడుక్కొని ఆమెను పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ గుడికి వచ్చేసి 2 కోనేరులు ఉంటాయి. ఒకటి మనం చూసింది ఇప్పుడు ఇది, తర్వాత గుడి పైన ఒకటి, గుడికి ఆ పక్క ఉంటుంది అంటది. ఇది వచ్చేసి దిగువ కోనేరు, అది వచ్చేసి ఎగువ కోనేరు. 2 కోనేరులు అయితే ఉంటాయి. పైకి వెళ్ళే ముందు కాస్త ముందు వచ్చేసి వినాయక స్వామి గుడి వస్తుంది. అటు ఇటుగా కొంచెం దరిదాపుల్లో దాకా అయితే వచ్చేసాం. ఇంకా ఉంది కాస్తే. ఈ పైనుంచి ఒకసారి వ్యూ చూస్తే చాలా బాగుంది, ప్రశాంతంగా. మొత్తానికైతే మనం వచ్చేసాం. ఇంకొక 10 మెట్లు ఉంటాయి అంతే. చిన్నది కనిపిస్తుంది నుంచి ఊరు. మిరియాలు ఏడు దిష్టి తీసుకుంటే ఎంత దిష్టి అని పోద్దని చెప్పాను. ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మేము అందమైన కుక్క పిల్లని అయితే చూసాం గుడి దగ్గర. ఒక్క నిమిషం చూపిస్తాం. క్యూ లైన్లో పోతా ఉన్నాం. ఈరోజు శనివారం కాబట్టి జనాలు ఎక్కువ మంది వచ్చిండు. ఇక్కడ వచ్చేసి 2 రకాల టికెట్లు అయితే ఉంటాయి. ఒకటి 100 రూపాయల దర్శనం, ఒకటి ఉచిత దర్శనం. మేమైతే 100 రూపాయల దర్శనమే తీసుకున్నాం. అయినా కానీ జనాలు ఈరోజు శనివారం కాబట్టి ఎక్కువ మంది ఉన్నాయి. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామి అయితే అరుణ్ సుబ్రహ్మణ్య స్వామి అంటారు. పక్కన అమ్మవారు ఉంటుంది. అమ్మవారి పేరు వచ్చేసి తమిళ్లో అయితే దేవ
ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు గారు సెందిల్ అనే ఒక టీ కుడింగే. ఈ గుడి వచ్చేసి ఎందుకు కడతారంటే అప్పుడు మునులని దేవతల్ని ఇబ్బంది పెట్టి సురపద్ముడు అనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి చంపేస్తాడు. ఆ తర్వాత ఇక్కడే ఆయన పెళ్లి చేసుకొని ఇక్కడే ఈ గుడి ప్రశాంతతంగా ఉంటుందని చెప్పాడు, శాంతంగా ఇక్కడే ఉంటానని చెప్పాడు. ఏమోనయ్యా ఇక్కడ పెద్దోళ్ళు అయితే అదే చెప్పారు నాకైతే. అప్పట్లో ఆ రాక్షసుని చంపేసిన తర్వాత ఆమెని అమ్మవారిని వివాహం చేసుకొని ఇంక ఇక్కడే ఉన్నాడండి. ఇది ప్రశాంతతకి ఒక పేరు అని కానీ చెప్తా ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు. గుడి ఉండేది కొండపైన కాబట్టి అక్కడి నుంచి చూస్తే ఊరంతా చిన్నదిగా బాగా కనిపిస్తుంది. అది మధ్యలో ఉన్నది. ఈ లోపల మా యశ్వంత్ అయితే ప్రసాదాలన్నీ తీసుకొచ్చాడు. ఏమేమి ఎత్తుకొచ్చావా? ఎందుకు పేర్లు కూడా తిరగట్లేదు. ఏం చెప్పు నువ్వు ఆడపోయి ఏం చెప్పావు చెప్పు. వడ పులిహార. నువ్వు ఆడపోయి ఏం అడిగావు అది చెప్పు. అదేరా లడ్డు వడ పులిహార పొంగలి తేంజుకులు ఇంకోటి ఏదో ఉంది. ఏంటంటే ఇచ్చేమన్నా ఒక పొంగల్ ఎక్స్ట్రా ఇవ్వండి. వా యశ్వంత్ అయితే ప్రసాదాలు అయితే తీసుకొచ్చాడు. ఏమేమి తీసుకొచ్చాడు అయితే చూద్దాం. ఏంది తేంజికల్ అంట, మురుకులు, దేవుడికి ముఖ్యమైన అయ్యేనయ్యా. లడ్డు లడ్డు అరిసి అరిసి ఇది వడంట, గారె, ఇది ప్రసాదం బెల్ల పొంగలి. పొంగలే బెల్ల పొంగలి. ప్రసాదం అయితే తిన్నాం. ఏరే ఎట్టుందా? బాగుంది. దేవుడి ప్రసాదానికి ఏమరా ఆ టేస్ట్ ఇంకేడారు. అసలు అక్కడ నీళ్ళలో ఏమి అరిసే ఎట్టుంది యశ్వంత్? బాగుందిరా. ఏంది అదే అరిసా ఎట్టని చెప్పు. బాగుందిరా. ఇందాకేదో అన్నాడు ఇంట్లో చేసిన దానికంటే బాగుంది అన్నాడు. వీడియోలో అయితే చెప్పడం వాళ్ళ అమ్మకాన్ని చూస్తే తెస్తాడంట. దర్శనం అయిపోయాక మనం ఇట్లా బయటికి వస్తుంటే మనకి ఈ పక్క ఉంటుంది అన్నదాన సత్రం. చిన్నపిల్లల బొమ్మలు కొనుక్కుంటా ఉన్నారు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, వచ్చిన దాన్నే జాగ్రత్తగా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంటికి అంటున్నా, హాస్టల్కి అయితే వెళ్ళాలి. వీడియో అయితే బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకేమైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తా. ఇంకేమైతే వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయకపోతే చేతబడి చేయించేస్తా.